ఇద్దరే భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత సంతానానికి ప్లానింగ్ చేసుకుంటారు. కానీ ఈ కాలం నడిచేది చాలా లేటుగా చేస్తున్నారు సంతానం. ఎందుకు అంటే పెళ్లి చేసుకున్నాను 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఇప్పుడు ఎందుకులే మళ్ళీ చేద్దాం. తప్పు. ఎప్పుడైనా కానీ పెళ్లి చేసుకున్న తర్వాత భగవంతుడు అనుగ్రహింపిస్తే అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మీరు చేయట్లేదు. రేపు 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ప్లాన్ చేసిన తర్వాత భగవంతుడు మళ్ళీ ఇరు. ఎందుకంటే సరిగా స్పష్టంగా మీరు ఉండట్లేదు. ఎలా ఉండాలంటే తినే పదార్థం ముఖ్యం, మీ బ్రహ్మచార్యం ముఖ్యం. మీరు ఏం తింటున్నారు, పదార్థం ఉందా లేదా, అన్నం ఉందా లేదా, స్పష్టంగా ఉందా లేదా, అది ఫస్ట్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినప్పుడు పిజ్జా బర్గర్ పిచ్చి పిచ్చి తింటే కనుక అలాంటిది మీ రక్తమాసం బిర్యానీ అవుతుంది రెడీ. స్పష్టంగా మనం అన్నం మాత్రమే తినాలి. కారం ఎక్కువ తినకూడదు, ఆయిల్ మాత్రం ఎక్కువ తినకూడదు. ఎందుకంటే రక్త బిర్యం తక్కువ రెడీ అవుతారు. ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, మిల్క్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పుష్టిగా స్పష్టంగా అన్నం మాత్రంగా తింటే కనుక చాలా మంచిది. ఇబ్బంది లేదు మీకు. అది రూపంగా మీకు వీర్య రూపంగా అవుతారు. అది రూపం సంతానం రూపంగా అవుతారు. ఎలా అంటే వినండి, అందరికీ తెలుసుకోవాలి. అది